నమస్తే. మనము ఈరోజు త్రిపుర రహస్యంలో 8 చాప్టర్స్ అయిపోయాయి జ్ఞానానికి సంబంధించి. ఇప్పుడు మనం ఈరోజు 9వ చాప్టర్ చదువుకుంటున్నాం. ఏంటి 9వ చాప్టర్లో చెప్పింది? నిజంగా చెప్పాలంటేనబ్బా, ఎవరు మీరు అంటే టోటల్గా చాలాసార్లు మాట్లాడుకున్నాము. ఉపనిషత్తుల ఋషుల యొక్క కాన్సెప్ట్, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అనుభవమే అంటే ఎక్స్పాండ్ అవ్వడం జరిగింది. ఎక్స్పాండ్ అవ్వడం అంటే ఏంటి? దాన్నే డెవలప్ చేసి ఆ పరిస్థితులకు అనుగుణంగా అర్థం చేసుకొని దాన్ని వివరించడం జరిగింది. ఆ తర్వాత ఏంటి? ఇప్పుడు మనకు పాతకాలంలో ఒక సామెత ఉండింది, అర్థమైతే బ్రహ్మ విద్య, అర్థం కాకపోతే కూసు విద్య. నిజం చెప్పాలంటే ఈ మన ఋషులు చెప్పినదంతా కూడా, ఈ బ్రహ్మ విద్య అంతా కూడా ఒక బ్రహ్మ పదార్థంలాగా అమ్మో ఏమో ఉంది అనేటువంటి విషయంగా మనం ఓపెన్ కూడా చేయడానికి మనం భయపడతాం. ఇప్పుడు భగవద్గీత కూడా శ్లోకాలు నేర్చుకోవడానికి ఇష్టపడతాం, కానీ దాని అర్థంలోకి మనం వెళ్ళాం. ఒకవేళ అర్థంలోకి వెళ్ళిన మన వ్యవహారం ఎట్లా ఉంటుంది? మనకి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. చాలా సంవత్సరాల నుంచి మనము మన శరీరానికి సంబంధించిన విషయాలని మోస్తూ ఉన్నామంటే దాంతో తాధ్యాత్మం చెందుతూ ఉన్నాం. ఇప్పుడు మన వ్యవహారం ఎట్లా ఉంటుంది? నేను ఇంత పూజ చేశాను, నాకెందుకు ఇంత కష్టాలు వచ్చాయి? అసలు నిజంగా దేవుడు ఉన్నాడా? చేసే కొద్దీ పరీక్షలు, బాధలే తప్ప ఇంకొకటి ఏమీ లేదు. చెప్పారులే భగవద్గీత, ఆయన చేతిలో ఏముంది? సుదర్శన చక్రం ఉంది. నువ్వు అంతా ఏమీ లేదు అంతా నేనే అంటూ నీ కర్మకు నువ్వు బొమ్మని అర్జునుడు నేను వదిలేశాడు. ఆ సుదర్శన చక్రం తీసుకొని వాళ్ళందరినీ పడేస్తే గొడవ వదిలిపోయేది కదా. ఎంతసేపటికేంది? ఏదో బోధించటం తప్ప నువ్వు చావు, నీ కర్మ నువ్వు అనుభవించాల్సిందే, నువ్వే బయటికి రానే కదా చెప్పటం జరిగింది. మరి ఆయన దేవుడు ఎట్లా అని ఈ లాజిక్ ప్రశ్నలన్నీ వస్తాయి. మనం లాస్ట్ చాప్టర్స్లో మాట్లాడుకున్నాం. ఎప్పుడు లాజిక్ వస్తుంది? మనసుకి ఎప్పుడైతే నిశ్చలత్వం ఉండదో, కుదురు ఉండదో, అప్పుడు మనం విషయాన్ని అర్థం చేసుకుందాము అనే ధోరణి కంటే కూడా మన దగ్గర ఉన్నటువంటి రాంగ్ నోషన్స్ చాలా ఉన్నాయి కదా మనకి. ఏంటి? నా శరీరమే సత్యము, నేను చాలా గొప్పదాన్ని, తర్వాత నా అంత తెలివిగా ఎవరుండరు, నేనెంతో కష్టపడి నా ఫ్యామిలీని అంత గొప్పతనాన్ని చేసుకొని వచ్చాను, ఎంతో కష్టపడి మంచి పేరు తెచ్చుకున్నాము. ఇవన్నీ కూడా మన శరీరానికి, మన మనసుకి, మన ప్రాణానికి, మన ఆలోచనలకి, మన బంధువుల కంటే మన ప్రపంచానికి ఉన్నటువంటి రాంగ్ నోషన్స్. యాక్చువల్గా ఏంటి? నువ్వు మనసు కనుక నిశ్చలం కనుక అయితే ఈ రాంగ్ నోషన్స్ పోతాయి. ఎట్లా పోతాయి? మళ్ళీ కొత్త నోషన్స్ మనం ఏం పెట్టాం. ఉన్న రాంగ్ నోషన్స్ అన్నీ తీసేసుకుంటూ పోతే ఉండేదంతా జ్ఞానం. నిజం చెప్పాలంటే ప్రిన్సిపుల్ ఏంటి? జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాత, కర్త, కర్మ, క్రియ, సృష్టి, స్థితి, లయ, సత్వ, తమో, రజో, జాగ్రత్తావస్థ, సుషుప్తి, స్వప్నావస్థ, స్థూల, సూక్ష్మ, కారణ, ఎక్స్పీరియన్స్డ్, మెడిటేటెడ్. అంటే ఏంటి? అర్థం ఏంటి? అన్నీ చెప్పింది ఏంటి? మూడు విషయాల గురించే చెప్పింది. ఈ త్రిపుర రహస్యం కూడా ఈ 3 స్థితులు దాటినటువంటి ఒక స్థితి, ఒక నిరాకారమైనటువంటి ఒక స్థితి ఉన్నది. అదే భగవతత్వం. ఎక్కడుంది ఆ స్థితి? మన దగ్గరే ఉన్నది. మరి మన దగ్గర ఉన్నటువంటి స్థితి మనకి ఎందుకు అవగాహన కావడం లేదు? ఇప్పుడు నేను చెప్తేనే మన మనసు తగిలించుకున్నటువంటి అన్స్టడీ మైండ్ తోటి ఈ రాంగ్ నోషన్స్ అన్నీ పెట్టుకొని ఉన్నది ఉన్నట్టు అర్థం చేసుకోకుండా మన వాళ్ళు కూడా మనకి ఏదో ఒకటి అర్థమైతే చాలే, ఏదో అమ్మా ఈ పూజ చెయ్యి, నీకు లాభం వస్తుంది, నీ బిడ్డకు పెళ్ళి అయిపోతుంది, ఏదో రుక్మిణి కళ్యాణం చదువుకో అన్నారనుకోండి, ఇంకా వేరే ఆలోచించేం లేదు. పెద్ద ఆయన ఇంట్లో ఉన్న వాళ్ళు ఒకళ్ళు చెప్పారు కదా, అది చేసుకుంటూ పోవటం. వాళ్ళు ఎందుకు చెప్పడం జరిగింది? కనీసం అట్లన్నా ఈ భావంలో నుంచి వాళ్ళు బయటపడి సుఖంగా నెక్స్ట్ ఏంది అనేటువంటి విషయం ఆలోచించగలుగుతారు అని ఆ ఋషులు చెప్పుకుంటారు. లేకపోతే వాళ్ళకు వచ్చిన అవసరం ఏముంది? ఈ గుడులు గోపురాల గురించి వేదాల్లో ఎక్కడున్నాయి? ఏమీ లేవు. నిజం చెప్పాలంటే భగవద్గీత చెప్పింది ఒక్క మతం వాళ్ళని ఉద్దేశించి చెప్పలా, మొత్తం మానవాళ్ళందరికీ, మనసు ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ చెప్పటం జరిగింది. ఇప్పుడు నేను చదువుతున్నటువంటి, మనం అర్థం చేసుకుంటున్నది, మనం వింటున్నది అంటే శ్రవణం, మననం, నిధిధ్యాస, సాక్షాత్కారం అంటే ఈ 4 స్థితులకి మన తీసుకెళ్తున్నటువంటి పుస్తకం కూడా ఈ త్రిపుర రహస్యమే. ఇంకా ఎట్లా చెప్పడం జరిగింది? ఈ త్రిపుర రహస్యం కొన్ని కథలను సృష్టించి ఆ కథలకు అనుగుణంగా మనకు అర్థమయ్యేట్టు చెప్పింది. ఇప్పుడు ఇంత చెప్పిన అల్టిమేట్ ఏంటి? మనం చేయాల్సింది దేనితోటి? మన మనసుతోటే. అందుకని ఇప్పుడు నేను చెప్పినటువంటి 3 గుణాల వ్యవహారం అంతా ఎక్కడుంది? మన మనసుకు ఉన్నటువంటి మూడు అధ్యాయాలు అన్నారు. ఏంటి అధ్యాయం? మనసు ఎక్కడుంది? మనసు అనేది మధ్యలో ఉన్నది. ఫస్ట్ అధ్యాయం ఎక్కడుంది? టాప్ అంటే బేస్లో ఏముంది? శరీరం ఉంది.
టాప్లో ఏముంది, మనకి కారణం ఏంటి తెలియనటువంటి ఒక కారణం ఉంది. అంటే కారణ శరీరం అన్నారు అందుకని. ఈ 3 కారణ శరీరం, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం 3 శరీరాలే. కానీ ఈ 3 శరీరాలు ఎక్కడున్నాయి? ఈ 3 శరీరాలు కలిసే ఉన్నాయి, అంతే కదా. ఈ 3 శరీరాలను కలుపుతున్నది ఎవరు? మనస్సే. అంటే ఏంటి, నా మనసు ఏంటి, శరీరం మీద నిలబడితే నాకు శరీరానికి సంబంధించిన ఆలోచనలు తప్ప ఇంకా ఏమీ రావు. ఏమున్నాయి నా శరీరానికి సంబంధించిన ఆలోచనలు? బంధువులు, వస్తువులు. ఇప్పుడు హేమలేఖ అంటుంది, నేనున్నాను కదా, నేను భార్యను కదా, నీ భార్యను నువ్వు ఏమంటున్నావు? నా భార్య అంటున్నావు, నేను భార్య అంటాను. అంటే ఏంటి, భార్య వేరు, నేను వేరు. అంటే నా జ్ఞానం వేరు, ప్రపంచం వేరు. నా జ్ఞానం వేరు, నా శరీరం వేరు. అంటే ఈ నా జ్ఞానం ఎక్కడుంది? ఇది మధ్యలో ఉండి దేని మీద నిలబడితే దాన్ని అతుక్కొని పోతుంది. ఇప్పటివరకు మనం దేనికి అతుక్కొని ఉన్నాము? నా శరీరం, నా పేరు, నా వస్తువులు, నా భార్య, నా భర్త, నా తల్లి, నా తండ్రి, నా ఆస్తులు, నా పిల్లలు, నా మనవళ్ళు, నా బుద్ధి మనవళ్ళు. ఇదే మన వ్యవహారం. ఇదే మనసు కొంచెం అర్థం చేసుకొని, ఇదంతా జస్ట్ తాత్కాలికం, వస్తున్నాయి, ఉంటున్నాయి, వెళ్ళిపోతున్నాయి, మనకంటికే తెలుస్తున్నది. నేను ఎలా ఆలోచిస్తే నాకు అలా కనపడుతున్నది. మనకు అలా మంచిగా ఆలోచించి మంచిగా ఉన్నవాళ్ళు మనకు కనపడుతున్నారు. ఒక సిస్టమాటిక్గా డిసిప్లిన్డ్గా ఉన్నవాళ్ళు మనకు కనపడుతున్నారు. వాళ్ళు మంచిగా లైఫ్ని వండర్ఫుల్గా డీల్ చేస్తున్నారు, మనకు కనపడుతున్నారు. మరి మనం ఎందుకు మనం ఎందుకు చేయకూడదు అనేటువంటి విషయం అర్థమైంది కదా. చిన్నగా ఈ మనసుని ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన మీద, ఒక ఉన్నతమైనటువంటి స్థితి మీద పెడతాం. ఏంటి ఆ ఉన్నతమైన స్థితి? మనకేంటో మనకు తెలియదు. అసలు మనం ఎందుకు వచ్చాము? కారణం తెలియదు. అందుకని ఆ కారణం ఏంటి అనేటువంటి విషయం ఏంటి ఒక కారణం అయితే ఉంది. అంటే కారణం ఉందని ఎలా తెలుస్తుంది నీకు? దానికి అనుగుణంగా నువ్వు పని చేస్తున్నావు, ఆ పనికి అనుగుణంగా నువ్వు ఫలితం వస్తుంది. అంటే ఈ పనిని ఫలితాన్ని దాటునటువంటి ఒక స్థితి ఉన్నది. ఆ స్థితి ఏంటి అనేటువంటి ఒక విచారణ జరగాలి. అంటే మనం ఎంత కర్మయోగం చేసినా, ఎంత యోగం చేసినా, ఎంత భక్తి పాటించినా విచారణ లేదే ఉన్నవాళ్ళ ఉన్నట్టు ఉంటాం. అంటే విచారణ అంటే ఏంటి? ఈ మన మనస్సుని మనం ఎక్స్పాండ్ చేయాలి. ఎక్కడి నుంచి ఎక్స్పాండ్ చేయాలి? లోయర్ కేటగిరీ వస్తువులు, మనుషులు, ఇంద్రియాలు, ప్రాణము, మనస్సు దాటినటువంటి ఒక జ్ఞానమైనటువంటి ఒక స్థితి ఉంది. ఆ జ్ఞానం నా దగ్గరే ఉంది అనేటువంటి విధంగా దాన్ని ఎక్స్పాండ్ చేయాలి. ఈ ఎక్స్పాన్షన్ ఏమన్నారు? ఇవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నారు. కాన్షియస్నెస్ అంటే ఏంటి? మన జ్ఞానం ఉందని ఎవరికి తెలుస్తుంది? మన ఎరుక, మన స్ఫురణ, మన అవేర్నెస్, అంతే కదా. ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచన? నా లోపల నుంచి వస్తుంది. ఎందుకు వస్తుంది ఆలోచన? నాకెక్కడో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ జ్ఞాపకాలని ఏమన్నారు? చిత్తం అన్నారు. అంటే మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలకు అనుగుణంగా చేద్దామా వద్దా అనేటువంటి విషయంగా సంకల్పం, వికల్పం వస్తుంది. సంకల్పం అంటే ఏంటి? మన ఆలోచనకు అనుగుణంగా చేస్తే బాగుంటుంది, చెయ్యాలా వద్దా. చాలామంది అడుగుతుంటారు, అసలు మనకు ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి అంటారు. ఆలోచనలు ఎక్కడి నుంచి రావు. మనకి ఏ కోరిక ఉంటే ఆ కోరిక అనుగుణంగా ఉంటుంది. అది మన మనసే కదా మధ్యలో ఉండేది. ఇది కాసేపు శరీరం చుట్టూ తిరుగుతుంది, కాసేపు భగవతత్వం చుట్టూ తిరుగుతుంది, కాసేపు తన మనసులో ఉన్నటువంటి ఆలోచనల చుట్టూ తిరుగుతుంది. అంటే ఏంటి? ఈ మనసుకి 3 అధ్యాయాలు అన్నాడు, 3 అధ్యాయాలు అన్నాడు, 3 చాప్టర్స్ అన్నాడు, 3 పుస్తకాలు అన్నాడు. కానీ మళ్ళీ ఈ 3 పుస్తకాలు కలిసే ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 పుస్తకాలను కలుపుతున్నది ఏది? ఈ సూత్రధారి ఎవరు? మనసు గట్టిగా ఇలా ముడేసుకున్నాము, నేనే శరీరం అని. ఇటొక ముడేసి పట్టుకున్నాము, ఇటు వచ్చి శరీరం అని పట్టుకున్నాము, ఇటు వచ్చి భగవతత్వం అనే విషయం ఉంది. ఇప్పుడు నువ్వు భగవతత్వానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? నేను అనేటువంటి ఈ శరీరం అనేటువంటి ముడిని కొంచెం లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకోకపోతే ఎట్లా వెళ్తాం? మనం ఇప్పుడు లూజ్ చేస్తున్నామా? చేయటంలా, ఇంకా గట్టిగా వేస్తున్నాం. దీనికి అంతటికి కారణం దేవుడికి పూజ చేసినా నాకేమి ఇవ్వడలేదు అనే విషయమే పోతున్నాం కాబట్టి. కానీ అసలు మన ఋషులు ఏం చెప్పారు? నువ్వు అసలు దేవుణ్ణి అడిగేంత బలహీనరాలివి కాదమ్మా తల్లి, నీ దగ్గరే ఆ భగవతత్వం ఉంది. కాకపోతే నేను శరీరం అనేటువంటి ముడిని గట్టిగా వేసుకొని దాంట్లో నువ్వు ఆధ్యాత్మం చెందుతున్నావు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి? ఆ ముడిని వదిలించుకో. నువ్వు ఎప్పుడైతే శరీరం ముడి నీకు వదలడం మొదలైందో, నువ్వేమనుకుంటే అది జరగడం మొదలవుతుంది. అప్పుడు నువ్వు ఎవరిని అడుక్కోవక్కర్లా, ఒక విగ్రహాన్ని పెట్టి నువ్వు అడుక్కోవక్కర్లా, అడుక్కోవాల్సినటువంటి అవసరం లేదని ఋషులు చెప్పారు. పాపం ఇంకా ఏం చెప్పారు? ఎవరైనా పిల్లలు, మనకు ఉదాహరణ కూడా చూపిస్తున్నారు ఉపనిషత్తులు. ఏంటి? మన పిల్లలు ఉంటారు, వాళ్ళు పాపం అన్నీ బ్రహ్మాండంగా వండర్ఫుల్గా మనకంటే ఎదుగుతున్నారు అనుకుంటాం అనుకో, మనం ఎలా ఫీల్ అవుతాము? అబ్బా మంచి పొజిషన్స్లో ఉన్నారండి, నాకే ప్రాబ్లమ్స్ లేవు, పిల్లలు వాళ్ళని మేనేజ్ చేసుకున్నారు, వాళ్ళ వల్ల చాలా మంచి జరుగుతోందండి, బాబా ఎంతమంది బోలెడు మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు, వండర్ఫుల్గా ఉంటాం. అదే పిల్లవాడు వచ్చి నాకు అది లేదు ఇది లేదని బాధపడుతుంటే తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతారు? వాళ్ళు ఏమి చెయ్యను లేరు, ఎట్లా వీడిని పైకి తీసుకురావాలని ఆలోచన చేస్తారు. కానీ అల్టిమేట్గా వాడంతటి వాడే కదా పైకి రావాలి.
అలాంటి వాడు దేవుడు. నిన్ను నువ్వు మార్చుకొని వచ్చాను అని కనుకంటే నీకు కావలసినవన్నీ నీకు వస్తాయి. అందుకని ఆధ్యాత్మిక సాధన అనేది ఎమోషనల్గా ఏడవడం కాదు, ధైర్యం పెంచుకుంటూ ఉండడం. అంటే మనం వేదాంత స్థితిని మనం అర్థం చేసుకోవాలన్నా, ఆ స్థితిలో ఉండాలన్నా మనకి సింహము లాంటి మనసు ఉండాలి, మెత్తటైనటువంటి మనసు ఉండాలి. మెత్తటైన మనసు, హృదయం అంటే ఏంటి? హృదయంలో ఏ కోరికలు కనుక లేకపోతే, అంటే మన క్రియాశక్తి, ప్రాణశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి 4 ఏడ్చినాయి, అంతకంటే ఇంకేం లేదు. మన జ్ఞాపకాల్లో కోరికలు పెట్టుకొని ఉన్నాం అనుకో, అప్పుడు ఆ కోరికలకు అనుగుణంగా మనం పని చేసుకుంటూ పోతే ఏమొస్తుంది? అది వస్తుంది, ఇది వస్తుందని చేస్తూ ఉంటాంగా. అప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ప్రాణశక్తి సన్నగిల్లుతూ ఉంది. ఏంటి ఆ ప్రాణశక్తి? భగవతత్వంలో వ్యక్తమైంది ఏంటి? నిరాకారమైన, నిశ్చలమైన, గుణాలు లేని, నామరూపాలు లేని, అచలమైన, అంటే చలనం గిలనం లేని, మన కంటికి కనపడని నిర్వికల్పమైనటువంటి ఒక వండర్ఫుల్ ఎనర్జీ అనేది పరమాత్మతత్వం యొక్క లక్షణాలు. ఏంటి ఆ లక్షణాలు? దానికి 3 లక్షణాలు ఉన్నాయి. ఏంటి? ఉండడం అనేటువంటి ఒక వ్యవహారం, ఈ ఉండడం అనేటువంటిది తెలియడం అనేటువంటి వ్యవహారం. ఎందుకు ఉండడం తెలియడం? ఆనందం కోసం. దాన్ని సచ్చిత్ ఆనందం అన్నారు. అంటే సృష్టి ఎందుకు వ్యక్తమైంది? నాలాగా బోలెడు మందుండి ఆనందంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచనతోటి సృష్టి వ్యక్తమైంది అన్నారు. సృష్టి వ్యక్తమైంది తర్వాత తనేం పట్టించుకోవటంలా వెళ్ళిపోయింది. అంటే ఏంటి? సృష్టి భగవతత్వంలో ఉంది, కానీ ఆ భగవతత్వం ఎక్కడా అతుక్కొని లేదు, జస్ట్ ఆకాశంలాగా ఉంది. ఆ సృష్టి కావాలన్నప్పుడు ఆయన ఏం చేశాడు? సత్, ఉండడం అనేటువంటిది మన ప్రాణం తీసుకొచ్చి పెట్టాడు. చిత్, ఆ ప్రాణాన్ని అర్థం చేసుకుని మనసు పెట్టాడు. ఈ 2 కలిపి మనకు శరీరాన్ని పెట్టాడు అనే దానికుంటా కూడా పెట్టడం జరిగింది. దానివల్ల ఏమైంది? సత్, చిత్, ఆనందం, ఈ 3 స్థితులు ఎక్కడున్నాయి? మన దగ్గరే ఉన్నాయి. అంటే మనం ఎవరు ఒరిజినల్గా? మనం ఈ 3 స్థితులు దాటినటువంటి నిరాకారమైనటువంటి జ్ఞానమే మనము. అంటే ఇప్పుడు మన దగ్గర ఏముంది? జ్ఞానం ఉంది, శక్తి ఉంది. అందుకని జ్ఞానాన్నేమో అయ్యవారు అన్నారు, శక్తినేమో అమ్మవారు అన్నారు. ఇప్పుడు మనం రకరకాల పనులు చేస్తాం కాబట్టి రకరకాల అమ్మవార్లని పేర్లని పెట్టడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇంకా ఎట్లా పెట్టారు? ఎవరి కోరికలకు అనుగుణంగా వాళ్ళు చెయ్యండి అని ఆ మహానుభావులు చెప్తే అట్లన్న చేసిన తర్వాత అయినా ఎవరేది కోరుకుంటే అది అవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఓహో నా దగ్గరే భగవతత్వం ఉంది అనేటువంటి విషయాన్ని అవగాహనకు వస్తారని చెప్పటం జరిగింది. భగవద్గీతలో కూడా ఏం చెప్పాడు? నీకు బోలెడు జన్మలు గడిచాయి, నాకు జన్మలు గడిచాయి. అంటే ప్రకృతిలో ప్రతి వాళ్ళు వస్తారు పోతారు. రాముడైనా అంతే, కృష్ణుడైనా అంతే, సాయిబాబా అయినా అంతే, అమ్మవార్లైనా అంతే. ఇవన్నీ పెట్టుకున్న పేర్లు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా పెట్టుకున్న పేర్లే. నిజంగా ఏంటి ఒరిజినల్గా ఉన్నది? నిరాకారమైనటువంటి శక్తి నుంచి వ్యక్తమైన సృష్టిలో 3 లక్షణాలతో వచ్చింది. సత్వగుణం, తమోగుణం, రజోగుణం. తమోగుణం అంటే బేసు, రజోగుణం అంటే ప్రాణం, మనసు, సత్వగుణం అంటే మన ఆలోచనలు. అంటే మన ఆలోచనకు అనుగుణంగానే మనం ఏదైనా చేస్తాము, ఆ చేసిన దానికి అనుగుణంగానే ఫలం వస్తుంది. ఇప్పుడు మనకి భగవద్గీతలో చెప్పింది ఏంటి? నీ ఆలోచనని సృష్టి అంతా సత్యం అనేటువంటి విషయాన్ని పెట్టుకోవాకు. అది ఒక ఆలోచనలో వ్యక్తమైనట్టు కనపడుతుంది, కానీ అక్కడ లేదు. ఒరిజినల్గా మరి నువ్వెవరు? దృశ్యం లేకపోతే నువ్వు దృక్కువే. అంటే ఏంటి? దృశ్య వివేకం అన్నాడు. ఇప్పుడు మనమేమనుకుంటున్నాము? కనపడే నామరూపాలతో కనపడుతున్నటువంటి దృశ్యాలన్నీ సత్యం అనుకుంటున్నాం. ఆ దృశ్యాలన్నీ ఎన్ని? 99 విశేషాలే. వస్తాయి, ఉంటాయి, వెళ్ళిపోతాయి. వాటికి రకరకాల పేర్లు పెట్టారు. జ్ఞానం, జ్ఞేయం అన్నాడు. జ్ఞానం ఏంటి? కదలకుండా ఉన్నటువంటి భగవతత్వ జ్ఞానం మన దగ్గరే ఉంది. జ్ఞేయం అంటే ఏంటి? బోలెడు విశేషాలు. అలాగే ఆత్మ, జ్ఞానం, అనాత్మ, బోలెడు విశేషాలు. అలాగే స్వరూపం, మనము, స్వభావం ఎవరు? కనపడుతున్నటువంటి బోలెడు విశేషాలు. సత్, ఉన్నది, ఉండడం అనేటువంటి విషయం. అసత్తు, మళ్ళీ బోలెడు విషయాలు. అంటే అల్టిమేట్గా చెప్పింది ఏంటి? ఈ ఏకం అనేది అనేకత్వం అయింది. ఇప్పుడు మనం ఏం చేసాము? ఆ అనేకత్వాన్ని సత్యం అనుకుంటున్నాము. ఇప్పుడు అల్టిమేట్గా మనం ఏం చేయాలి? ఈ అనేకత్వానికి ఎక్కువ విలువ ఇవ్వకుండా ఏకత్వంలోకి వెళ్ళగలగాలి. ఇప్పుడు మనకు త్రిపుర రహస్యంలో ఈ జ్ఞానకాండలో ఈ 9వ చాప్టర్లో వచ్చి మళ్ళీ మన హేమచూడు వచ్చి హేమలేఖని కలుస్తాడు. కలిసిన తర్వాత అంటాడు, నువ్వు నాకెంత అదృష్టమో, నువ్వెంత అదృష్టవంతురాలివి, నువ్వు చెప్పిన నీ కథ నాకెంత వండర్ఫుల్గా అర్థమైంది. ఆ తర్వాత అన్నిటికీ మూలం మన బుద్ధి, తర్వాత మన మనసులో మనం తాధ్యాత్మ ఇంద్రియాలతో చెందటము తప్ప బయట పదార్థంతో ఏం సంబంధం లేదని ఈ విషయాలని నాకు అవగాహన అయినాయి. నేను ఎంత అదృష్టవంతుని, నీలాంటి సత్సంగ్ అది, నీలాంటి జ్ఞాని నాకు భార్యగా వచ్చింది అని అది చెప్తాడు. చెప్పిన తర్వాత ఇంకేంటి? అప్పుడేమంటాడు? ఇంకా నాకు ఇప్పుడు అర్థమైంది, అంత హ్యుమానిటీ అంతా కూడా ఏదో లేని దాని గురించి అనవసరంగా పరుగులు పెడుతుంది తప్ప ఇదంతా ఏమీ లేదు, ఉన్నదంతా నిరాకారమైనటువంటి శక్తి అని నాకు అర్థమైంది.
అని చెప్పి ఇంకా నాకు చెప్పు వివరం అంటాడు. ఆమంటుంది, ఇక్కడ చెప్పడానికి ఏముంది నాదా, నువ్వు సటిల్గా విను, అంటే ఏదో పైన ఏదో హాఫ్ హార్టెడ్గా వినో ఇంకోటో కాదు, నిజంగా అర్థం చేసుకుంటే బ్రహ్మ విద్య అనేది జస్ట్ కూసు విద్య. మరి ఈ కూసు విద్య నువ్వు అర్థం చేసుకోవాలంటే నువ్వెలా ఉండాలి, ఇందులో ఏమి నా మనసులో ఏమి లేదు, నాకేం కోరికలు లేవు, నేను చేయాల్సిన అవసరం లేదు, నాకు ఒకే ఒక అనన్య భక్తి తప్ప ఇంకొకటి ఏమీ లేదు అని విషయం నువ్వు గుర్తులో పెట్టుకుంటావు అంటే 100% నువ్వు విషయాన్ని విని అర్థం చేసుకుంటావు. చెప్తున్నాను, సూక్ష్మంగా నువ్వు విను. ఆ తర్వాత ఏంటి, ది మదర్ ఓన్లీ, నువ్వేంటి బయట కనపడేటువంటి వస్తువులలో పరమాత్మతత్వం, అంటే వస్తువులు పరమాత్మతత్వం కాదు, అది నువ్వు కంటికి కనపడదు, నువ్వు చెవులతో వినపడదు. ఏ గురువు గారు కూడా నీకు ప్రత్యక్షంగా ఇది అని చూపించలేడు. కాకపోతే పరోక్షంగా నువ్వు నీ అనుభవంలో తెచ్చుకొని నీ మనసు నిశ్చలంగా ఉన్నప్పుడు నువ్వు గ్రహించవచ్చు. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, విత్ ఇన్ యూ ఫర్ ఇట్ ఇస్ అబౌట్స్ బిగినింగ్ ఫ్రమ్ ది పర్సనల్ గాడ్ టు ఎమ్. తర్వాత ఇది ఎట్లా ఉంది, ఈ నిరాకారమైనటువంటి భగవతత్వం, మన 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 పరమాత్మతత్వం, సృష్టి వ్యక్తమైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల దగ్గర నుంచి అల్టిమేట్గా అమీబా దాకా ఒక కాంతివంతమైనటువంటి చైతన్యం, శక్తి సర్వత్రా ఉన్నది. అంటే అది లేని వ్యవహారమే లేదు. అది ఎలా, ఇల్యూమినేట్స్ అంటే ఏంటంటే ఆ కాంతి సర్వత్రా వ్యాపించింది. అంటే ఏంటి, మన దగ్గర కూడా ఆ చైతన్యం అనేటువంటి కాంతి, ఆ జ్ఞానం మన దగ్గరే ఉంది అని అంటాడు. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నాడు, దీన్ని అమౌంట్స్ ఆస్కింగ్ టు షో, నువ్వేమంటున్నావు, నాకు చూపించు అని నువ్వు అడుగుతున్నావు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయి అని అడుగుతున్నావు. నేను ఎలా చెప్పగలను నాథా, ఇది ఒకళ్ళకొకళ్ళు చూపించేది కాదు. ఇప్పుడు నువ్వు చూపించంటే నేను ఎలా చూపించాలి, నీ కళ్ళు బీకి ఇదిగో నీ కళ్ళు నాథా నువ్వు చూసుకొని నువ్వు కలగాలి. నీ కళ్ళని నేను తీయగలనా, తీయలేను. ఎందుకు, నీ దగ్గరే ఉన్నదాన్ని ఎవరు చూపించాలి, నువ్వే చూడాలి. నువ్వే చూడాలంటే నువ్వు విచారణ చేసి, ఎంక్వైరీ చేసి, కుదిరిగా కూర్చొని ఒక ధ్యాన స్థితిలో ఉండి ఎదురుగా కనపడుతున్నటువంటి పదార్థాలకి, మనుషులకి ఏమి విలువ ఇవ్వకుండా ఇంద్రియాలను నిశ్చలంగా ఉంచి మనసును లోపలికి తీసుకొని వచ్చి నాకు ఈ అమ్మ తప్ప ఇంకేమి వద్దు అనేటువంటి అనన్య భక్తి పెట్టి నువ్వు చేస్తున్నటువంటి ఏ పని వల్ల కూడా నాకేమో మళ్ళీ అమ్మని కనుక్కోవటం వల్ల మాకేదో లాభం కోసమో ఆమె ఏదో నాకు ఇవ్వాలో, నేను 10 రాజ్యాలు సంపాదించాలో ఇవనేటువంటి భావం లేకుండా అసలు మనం వచ్చిన దానికి కారణం ఏంది, కారణం వచ్చాము, ఉన్నాము, అది ఇది చేస్తున్నాము, ఏదో అనుభవిస్తున్నాము, ఏదో బాధో సుఖమో కష్టమో, మళ్ళీ ప్రకృతిలో నుంచి వెళ్ళిపోయాం, ఇంతకంటే లేదా అసలు శాశ్వతమైంది ఏంది అనేటువంటి విచారణ చేద్దాం అనేటువంటి అవగాహన నీకు వచ్చినప్పుడు నువ్వు విషయాన్ని చక్కగా అర్థం చేసుకుంటావు. ఇది నేను నా కంటితో నీకు చూపించేది కాదు, నీ కన్ను బీకి నీకు చూపించేది కూడా కాదు నాయన, కాదు నాన్న అంటుందన్నమాట. ఆ తర్వాత ఇంకేముంటుంది, నువ్వు ఎప్పటి వరకు నువ్వు రాంగ్ నోషన్స్ అన్నీ వేసుకొని కూర్చున్నావో అప్పటి వరకు నీకు విషయం అర్థం కాదు అంటున్నాడు. నిజంగా చెప్పింది ఆ ఋషులు ఎవరికి చెప్పారబ్బా, మనకే చెప్పారు. ఇప్పుడు నేను చెప్తుంటేనే రాంగ్ నోషన్స్, నేను ఇంత పూజ చేస్తున్నాను నాకెందుకు లాభం తెలకూడదు. ఎప్పుడో నేను నా చిన్నప్పుడు కూడా మా లెక్చరర్ ఒక ఆవిడ ఉండేది, సత్యసాయి బాబా భక్తురాలు. ఆవిడ పాపం తమ్ముడిని చాలా మంచిగా భర్త లేడు, పెళ్లి చేసుకోలేదు, చక్కగా పెంచింది. ఆ అబ్బాయికి మ్యారేజ్ చేసిన తర్వాత 15-20 రోజులకి అబ్బాయి చనిపోయినాడు. వెంటనే నాకు మంచి గుర్తుంది, ఆమె ఈ సాయిబాబా ఫోటోలన్నీ నేలకేసి కొట్టేసి అసలు దేవుడు లేడు, దయ్యం లేదు అనేటువంటి స్థితికి వెళ్ళింది. అంటే ఏంటి, ఆ దైవాన్ని అర్థం చేసుకోవటల్లా రాంగ్ నోషన్స్ అన్నీ పెట్టుకున్నావు. నేను ఇది ఇచ్చాను కాబట్టి నాకు అది వస్తుంది అని అంటున్నాడు. అది నువ్వు ఇవ్వడం తీసుకోవడం అని ఏం లేదు. నీ మనసు నిశ్చలమయ్యి నీకే కోరిక లేకపోతే నువ్వు కనుక భగవతత్వ స్థితిలో ఉంటే దాన్ని ఏమంటారు, ఆది దైవికం అంటారు. ఆది దైవికం ఉన్నప్పుడు సిద్ధులు వస్తూనే ఉంటాయి. కాకపోతే మళ్ళీ ఆ సిద్ధుల వెంట పరిగెడితే మళ్ళీ అహంకారం వస్తుంది. అల్టిమేట్గా మనమేంటి, భూమి మీద సిద్ధుల కోసమో కోరికలకో కోసమో రాదు. ఒక 20,000 సంవత్సరాలు మనకు సిద్ధి వచ్చి బతికినా నెక్స్ట్ మళ్ళీ శరీరం మొదలక తప్పదు. మరి ఏం చేయాలి, నేనే సత్యం అనేటువంటి భావాన్ని నేను 24 గంటలు గ్రహించగలగాలి. అలా గ్రహించకుండా ఆపుతున్నదేంటి, మనం తయారు చేసుకున్నటువంటి రాంగ్ నోషన్స్. ఏంటి రాంగ్ నోషన్స్, నా ఇల్లు, నా భర్త, నా శరీరం, నా ప్రాణం, నా మనసు, నా పిల్లలు, నా పేరు, నా ప్రతిష్ట, నా ఆరోగ్యం, అంటే నా 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 అని ఇవన్నీ వేసుకొని కూర్చున్నావు. ఇప్పుడు ఏంటి, ఇంకోటి ఏం చెప్తుంది, ఇప్పుడు నేను నీ వైఫ్ని, ఇప్పుడు నీ వైఫ్ని నాది అనవు కదా నువ్వు, నా వైఫ్ నా వైఫ్ నాది అంటావు కానీ నేను వైఫ్ అని అనవు. అంటే ఏంటి, నీకు ప్రపంచం అంతా కూడా డివిజనే. అంటే ఏంటి, దాన్ని గౌణాత్మ అన్నారు. నీ జీవాత్మ కూడా డివిజనే. నీ దేహాత్మ అంటే ఏంటి, నీ దేహానికి సంబంధించినటువంటి జ్ఞానం వరకే ఉంటే నువ్వు లిమిటెడ్ ఉన్నావు. అట్లాగే ప్రపంచం ఏంటి, నా బంధువులు, నా ఆస్తులు అనేటువంటి విషయంగా ఉంటే అది గౌణాత్మ ఉన్నావు, లిమిటెడ్గా ఉన్నావు.
కానీ నువ్వెవరు? నువ్వు గౌణాత్మవి కాదు, నువ్వు జీవాత్మవి కాదు, ఆ తర్వాత లిమిటెడ్ అయినటువంటి ఆత్మవి కాదు. నువ్వు ప్రత్యేగాత్మ. ప్రత్యేగాత్మ అంటే నీ స్వరూపమే భగవతత్వం. ఆ భగవతత్వ స్వరూపమే నువ్వు. ఆ స్వరూపం దాకా నీ కంటికి కనపడుతున్నవన్నీ కూడా విశేషాలే. నువ్వు విశేషం కాదు. విశేషం కాకుండా ఉన్నటువంటి నేను 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 అని అంటుంటావే, ఆ నేను నేను అనేటువంటి జ్ఞానం. నువ్వు అన్నీ తీసేస్తావు. నా భార్య లేదంటావు, నా పిల్లలు లేదంటావు, నా ఆస్తు లేదంటావు, నా ప్రాణం లేదంటావు, నా మనసు లేదంటావు. నేను లేనని నువ్వు అనవు కదా. ఎందుకు? ఆ నేను అనేటువంటి జ్ఞానం నీతో ఉంది. మరి ఆ నేను అనేటువంటి జ్ఞానాన్ని ఆపుతున్నది ఏంటి? ఈ మన మనసు తయారు చేసుకున్నటువంటి సత్వగుణ తజోగుణ రమో గుణాలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, జాగ్రత్తావస్థ సుషుప్తి స్వప్నావస్థలు, ఆ తర్వాత సృష్టించుకున్నాం, ఉంటున్నాం, వెళ్ళిపోతున్నాము. ఇవన్నీ నాది నాది అనేటువంటి విషయంగా 99 విశేషాలు నువ్వు పట్టుకొని కూర్చున్నావు. నువ్వు ఇప్పుడు చెయ్యాల్సింది ఏంటి? ఇప్పుడు నాది నాది అనేటువంటి విషయాల్లో నుంచి నువ్వు బయటకు వచ్చి నువ్వు ట్రాన్సెండ్ అవ్వాలి. ట్రాన్సెండ్ అవ్వడం అంటే నువ్వు మార్పు చెందాలి. ఏం మార్పు చెందాలి? ఏమన్నా ప్రత్యేకంగా చేయాలా? ఏం లేదు. అనాత్మంతా సత్యం కాదు అనేటువంటి విషయాన్ని నువ్వు 100%గా నమ్మి ఆత్మ, ఆ భగవతత్వ స్వరూపమే సత్యం, అది నాతోనే ఉందనేటువంటి విషయాన్ని నువ్వు 100% పట్టుకోవాలి అంటాడు. అప్పుడు మరి ఎలా పట్టుకుంటాను ఎలా అని అడుగుతాడు. ఎలా పట్టుకుంటానంటే ఏం లేదు, సాలిట్యూడ్ అవడం అంటే నువ్వు కూర్చో, కుదురుగా నువ్వు అక్కడే ఉండు, నీ మనసును నువ్వు పరిశీలించుకోవడం చేసుకో. నీ మనసు ఇప్పుడు శరీరం మీద నిలబెడితే శరీరం ఆలోచనలు వస్తున్నాయి, భగవతత్వం మీద పెడితే భగవతత్వ ఆలోచనలు వస్తున్నాయి. అందుకని ఏంటి, ఈ నాది తయారు చేసుకున్నటువంటి రాంగ్ నోషన్స్ అన్ని తీసేసి మళ్ళీ కొత్త నోషన్స్ పెట్టవాకూడదు. మనం ఏం చేస్తాం, పాతవి తీసేస్తాం, మళ్ళీ కొత్తవి పెడతాం. అంటే ఏంటి, విగ్రహాలు రుద్దమ్మా, చక్కగా భగవతత్వం అంత నిరాకారం అయిందేను, నువ్వు ఒక గురువు నమ్ము, ఆయన బోధన చేస్తాడంటాం. మళ్ళీ అక్కడికి వెళ్తాం, ధ్యానం చేయడం మొదలు పెడతాం, బాగానే ఉంటుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏం చేస్తాము, ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళి మళ్ళీ మాస్టరో గురువు ఆ విగ్రహాన్ని పెడతాం. తప్పేం లేదు. మనం కొంచెం ముందుకెళ్ళిన దాకా 100% నమ్మడం కరెక్టే. కానీ ప్రతి స్టెప్పు మనం ఏంటి, ఒక్కొక్క ముడిని ఊడ తీసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళి ఉన్నదంతా ఒకే ముడి, ఆ ముడి నేను అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. మనం అలా చేయం కదా. ఈ విగ్రహాన్ని తీసేస్తాము, మళ్ళీ కొత్త విగ్రహాన్ని పెడతాం. ఇక్కడ పూజ చేయడం మానేస్తాము, మళ్ళీ అక్కడ ఎప్పుడు ఏం వస్తుందా, ఏం ఫంక్షన్ వస్తుందా, మళ్ళీ ఏం చేయాలని చూస్తాం. అంటే ఏంటి, మళ్ళీ రాంగ్ నోషన్స్లో మళ్ళీ న్యూ నోషన్స్ పెడుతున్నాం. ఇంకా మనం ఎదిగేది ఎక్కడ, ఉన్నవన్నీ తీసేసుకోవటమే. ఆధ్యాత్మిక సాధన పొందేది ఏమీ లేదు. నథింగ్ టు డూ, నోవేర్ టు గో. ఎక్కడికి పోయినా ఏమీ పొందేది లేదు, ఎక్కడికి పోయినా నువ్వు తెచ్చుకునేది లేదు. ఉన్నదంతా నీలోనే ఉన్నది అంతే. అందుకని ఏం చేయాలి, నువ్వు ఈ మనసు మీద ఎలాంటి కోరికల భావము, ఇప్పుడు నోషన్స్ అంటే ఏంటి, కోరికలు. మళ్ళీ అది కావాలి, ఇది కావాలి, ఇది చేస్తే అది వస్తుంది, అది చేస్తే వస్తుందని ఈ భావాలన్నీ లేకుండా మనసును నువ్వు ప్రశాంతంగా పెట్టుకోవడం కనుక జరిగినప్పుడు అది ఎప్పుడు సాధ్యం అవుతుంది నీకు, నీలో నిన్ను నువ్వు అబ్జర్వ్ చేసుకోవాలి. నీ ఇంద్రియాలు కాదు, వాటి గురించి ఏమైనా కోరికలు వచ్చినా చూడాల్సిన అవసరం లేదు, వినాల్సిన అవసరం లేదు. ఏదో తింటామంటే ఏదో ప్రాణం నిలబెట్టుకోవడానికి తింటాం, ప్రాబ్లం లేదు. అట్లా అంత తీవ్రంగా, అంత ఇంటెన్సిటీ తోటి ఇవేవి కాదు. మనసుకు ఆలోచనలు వస్తున్నాయి. ఈ ఆలోచనలు ఎప్పుడు వస్తున్నాయి, నా జ్ఞాపకాలు ఇప్పుడు నాకు అవసరమా, సెలెక్ట్ డిలీట్. ఆ జ్ఞాపకానికి అనుగుణంగా వికల్పాలు వద్దు. సంకల్పం లేదు, వికల్పం లేదు. ఏ పని వస్తే ఆ పని భగవతత్వం అని ప్రస్తుతంలో నిర్వికల్పంగా చేసుకుంటూ పోతాం. అప్పుడు నీకు ఏ ముద్రలు రాకుండా ఉంటుంది. ఇలా ఆధ్యాత్మిక సాధన అంతా చెప్పింది ఏంటి అంటే, మనం విచారణ చెయ్యాలన్నాడు. విచారణ ఎక్కడ చేసేది, మన మనసు మీదనే. నీకు ఏ విషయం ఇబ్బంది పడుతుందో అది నీకు ఏమీ లేదు, అది ఇబ్బంది పెట్టేంత విషయం కాదు. అది ఎవరికో ఒక పాత్రకి ఇబ్బంది పెడుతుంది. నేను పాత్ర కాదు, నేను ఒరిజినల్గా ఉన్నటువంటి భగవతత్వ జ్ఞానశక్తిని. అందుకని ఈ జ్ఞానశక్తికి చుట్టుకున్నటువంటి పాత్రలన్నీ ఉన్నాయి, నేను ఎదగడానికే ఉన్నాయి. అంటే అక్కడ కూడా మనం నేర్చుకుంటూ ఇది కాదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తూ, మనసు డిస్టర్బెన్స్ ఉందా, ప్రశాంతంగా ఉందని గ్రహిస్తూ మనం ముందుకెళ్ళాలి. మనం ఒక్కళ్ళమే హిమాలయాల్లో ఉంటాం, మన ఎవ్వరు ఇబ్బంది పెట్టేవాళ్ళు లేరు. నేను ఒక్కదాన్నే ఉంటాను, నాకు ఇంకా టెన్షన్ ఏం లేదు. ఇప్పుడు ఎక్కడైతే మల్టిప్లిసిటీలో ఉంటామో, నలుగురిలో ఉంటామో, అప్పుడు కూడా మనం ప్రశాంతంగా ఎప్పుడైతే మన మనసులో మనం ఉండగలుగుతుంటామో అప్పుడు మన సాధన అంటే కూడా మళ్ళీ చేయడం అంటూ ఏమీ లేదు. అప్పుడు మనం దాన్ని గ్రహించడం మొదలు పెడతాం. ఆ గ్రహించటాన్ని, స్ఫురణని, ఎరుకని, ఆ జ్ఞానమే భగవతత్వం. అంటే అది నిరాకారం, కంటికి కనపడదు. ఇంకా ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు ఇంక మనకు భౌతికంగా ఉన్న విషయాలు మనం ఇక్కడ ఎందుకు ఇబ్బంది పెడతాయి. అందుకని ఇప్పుడు ఆగామి, ప్రారంధం, సంచితం అవన్నీ కూడా ఎగిరిపోతాయి. ఎందుకు, ఆగామి వచ్చినవన్నీ కూడా ప్రస్తుతంలో ఇదంతా భగవతత్వ ప్రసాదం అని ఆనందంతో. ఇప్పుడు మన కృష్ణుడికి కష్టాలు పడలేదా, రాముడు పడలేదా, కానీ ప్రసన్న వదనంతో, ఆనందంతో వాటిలో నుంచి బయటకు వచ్చేస్తారు. అందుకని పాతవి ఏవి కూడా ప్రస్తుతంలో ఇబ్బంది పెట్టవు. ఈ పాతవి ప్రస్తుతంలో ఎందుకు, ఏమిటి అని ప్రశ్నలు లేకుండా చేస్తున్నాం కాబట్టి మనకి ఇంకా రాబోయేవేవి లేవు. అంటే ఆగామి లేదు. సంచితాన్ని ప్రస్తుతంలో, ప్రారంభంలో
ఫినిష్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు ఫినిష్ చేయడానికి రెడీగా ఉన్నావో, ఇది నీకు నా జ్ఞాపకం వల్ల వస్తున్న ప్రారంభం అని గ్రహించావో, అప్పుడు నువ్వు జ్ఞానస్థితిలో ఉన్నప్పుడు ఓహో ఇదొక రకమైన నోషన్, ఏమొచ్చినా శరీరానికి, వస్తువులకి, మనుషులకి, బంధువులకి అంతకంటే ఏమొస్తాయి, ఓహో ఇది కూడా పరమాత్మతత్వంలో భాగమేనని మనసుని ప్రశాంతంగా ఉంచి భగవతత్వ స్థితిలో ఉండి పని చేసుకుంటూ పోవడం జరుగుతుంది. ఇదంతా జరగాలంటే ఎలా జరుగుతుంది? నీ మనస్సు శుద్ధి అవ్వాలి. శుద్ధి అవ్వాలంటే నీకు కోరికలు తగ్గాలి. కోరికలు తగ్గాలి అంటే నువ్వు చేస్తున్న పనిలోనే నిష్కామంగా చేస్తున్నటువంటి పనిలో నీకు వస్తున్న ఆనందం, ఆ తర్వాత నీ ఇంద్రియాలను కట్టడి పెడుతున్నప్పుడు నీ మనసుకు వస్తున్న తేలికదనం, ఒకే ఒక విషయం సింగిల్ పాయింటెడ్నెస్కు మనసు పెడుతున్నప్పుడు నీకు వస్తున్నటువంటి నమ్మకం, శ్రద్ధ, ఇవన్నీ కూడా మన శరీరం కాదు అనేటువంటి విషయాన్ని మనని లైటన్ చేస్తూ ఉంటాయి. అంటే ఏంటి, కొంచెం ముడి లూజ్ అవుతూ ఉంటుంది. అలా ఎలా లోపలికి వెళ్ళి చూడాలి అనేటువంటి విషయంగా చెప్పటం జరిగింది. రేపు కంటిన్యూ చేద్దాం.